నమస్కారం అండి. మనం ఇప్పుడు రావి ఎన్ అవధాని గారు రచించిన అపరాజిత అనే కథను విందామా? నాన్నగారు, అలా చెట్టు క్రింద చూడండి. పాపం ఆ అబ్బాయి గాలివానలో ఇబ్బంది పడుతున్నాడు. వాన వెలిసే వరకు అతన్ని మన గుమ్మంలో ఉండమంటే అంది శారద. విశ్వనాథం గారు అటు చూశారు. నిజమే, రోడ్డు ఆవలి వేపున్న వేప చెట్టు క్రింద ఎవరో అబ్బాయి నిల్చున్నాడు. అయితే వానకి తోడు గాలి కూడా ఉండడం వల్ల ఆ వేప చెట్టు అతనికి ఏమాత్రం రక్షణ ఇవ్వలేకపోతోంది. విశ్వనాథం గారు గొడుగు వేసుకుని వెళ్ళి అతనిని తీసుకుని వచ్చారు. గోపీకృష్ణ వరండాలో సైకిల్ స్టాండ్ వేసి జేబురుమాలతో ముఖం చేతులు తుడుచుకుంటున్న సమయంలో విశ్వనాథం గారు టవల్ ఇచ్చి, అలా కూర్చుని తల తుడుచుకో బాబు అన్నారు. అతను మొహమాట పడక టవల్ అందుకొని తల తుడుచుకుని పక్కనే ఉన్న బల్ల మీద కూర్చున్నాడు. అతను ప్రతిదినం ఉదయం 7:30 గంటలకు వారింటి మీదుగా సైకిల్ మీద వెళ్ళి సాయంత్రం 5:30 గంటలకు తిరిగి రావడం తరచూ చూస్తున్నారు విశ్వనాథం గారు. అతని వివరాలు క్యాజువల్గా అడిగి తెలుసుకున్నారు. గోపీకృష్ణ అతని వివరాలు చెప్తున్నప్పుడు అతని పరిశీలనగా చూశారు విశ్వనాథం గారు. ఏం బాబు, ఒంట్లో నలతగా ఉందా అన్నారు ఆప్యాయంగా. అవునండి, ఫీవర్ వచ్చినట్లుంది. అందుకే పర్మిషన్ అడిగి బయలుదేరాను, త్వరగా ఇంటికి వెళదామని. వర్షంలో చిక్కుకున్నాను అన్నాడు. అలాగా, ఏది చెయ్యి టిప్పు అని పల్స్ చూశారు. జ్వరం ఎక్కువగానే ఉంది బాబు. అమ్మా శారదా అని పిలిచారు. తండ్రి పిలుపునకు సమాధానంగా శారద ఒక ట్రేలో 2 కప్పులతో టీ, 1 గ్లాసుతో మంచినీళ్లు తెచ్చింది. కల్వంలో ఉన్న ఔషధం మరో 4 పర్యాయాలు నూరి అందులో నుంచి కొద్దిగా తీసి కుంకుడు గింజంత ఉండజేసి, బాబు ఇది వేసుకో అని మందు మంచినీళ్ళ గ్లాసు అందించారు విశ్వనాథం గారు. గోపీకృష్ణ మందు నోట్లో వేసుకుని నీళ్లు త్రాగాడు. మందు విపరీతమైన చేదుగా ఉంది. శారద ఇచ్చిన టీ త్రాగాడు. కళ్ళు మండుతున్నందున కళ్ళు మూసుకొని కూర్చున్నాడు. కూర్చునేందుకు ఇబ్బందిగా ఉంటే ఆ బల్ల మీద కాసేపు పడుకో బాబు, పర్వాలేదు, మొహమాట పడకు అన్నారు. అతను అలా అనడం తడవు వెంటనే గోపీకృష్ణ మోచేయి తల కింద పెట్టుకుని పడుకున్నాడు. 20 నిమిషాలు మంచి నిద్ర పట్టింది. చిరు చెమటలు పట్టి మెలకు వచ్చింది. ఏం బాబు, ఒంట్లో ఎలా ఉంది ఇప్పుడు అన్నారు. బాగా రిలీఫ్ ఇచ్చిందండి, మెడిసిన్ బాగా పనిచేసింది అన్నాడు కృతజ్ఞతతో. చూడు, మరొక మోతాదు మందిస్తాను, అది రాత్రి నిద్రపోయే ముందు వేసుకో అని మరొక మోతాదు మందు పొట్లాం కట్టించారు. వర్షం తెరిపించినట్టుంది, నేను ఇంక బయలుదేరతానండి అని గోపీకృష్ణ విశ్వనాథం గారికి నమస్కరించి లేచాడు. ఈ గొడుగు తీసుకుని వెళ్ళి బాబు, రేపిటి వచ్చినప్పుడు తేవచ్చు, మాకు ఇంట్లో మరొకటి ఉంది, ఇబ్బంది లేదు అని బలవంతంగా గొడుగిచ్చి పంపారు. విశ్వనాథం గారు టీచర్గా పనిచేసి రిటైర్ అయ్యారు. ఉద్యోగరీత్యా ఎన్నో ఊర్లు తిరిగి రిటైర్ అయ్యాక అతని భార్యకు ఆమె కన్నవారిచ్చిన 2 గదుల పెంకుటిల్లు ఈ ఊర్లో ఉంటే చివరకు అందులో స్థిర నివాసం ఏర్పరచుకున్నారు. శారద వారి ఏకైక పుత్రిక. ఏడాది క్రితం విశ్వనాథం గారి భార్య విశాలాక్షి పోయారు. విశ్వనాథం గారి ప్రవృత్తి ఆయుర్వేద మూలికా వైద్యం. అది వారికి వంశపారంపర్యంగా వచ్చింది. వైద్యం కొరకు ప్రతిదినం ఎందరో అతని వద్దకు వచ్చి మందులు తీసుకుని ఎవరికి తోచింది వారిస్తారు. పేదలకు ఉచితంగా మందిస్తారు. గోపీకృష్ణ ఇల్లు చేరుకునేసరికి అతని తల్లి కాంతమ్మ గుమ్మంలో నిల్చునుంది. అతను సైకిల్ స్టాండ్ వేసి ఒక చేత్తో గొడుగు, ఇంకో చేత్తో క్యారేజీ పట్టుకుని వచ్చాడు. ఆ గొడుగు ఎవరిదిరా? వర్షంలో ఎక్కడ చిక్కడిపోయావో అనుకుని భయపడ్డాను. ఇదేమిటి క్యారేజీ బరువుగా ఉంది అంటూ కొడుకు చేతిలో క్యారేజీ అందుకుని అడిగింది. కొద్దిగా ఫీవర్ ఉంటే అన్నం తినలేదు, క్యాంటీన్లో బన్ తిని టీ త్రాగాను. జీతం తీసుకుని పర్మిషన్ అడిగి ముందుగా బయలుదేరి ఊర్లో కొత్తపేట దగ్గర వర్షంలో చిక్కుకున్నాను అని తర్వాత జరిగిందంతా చెప్పాడు. కొడుకు చెప్పిందంతా విన్న కాంతమ్మ మనసు చలించింది. దగ్గరకు వెళ్ళి నూదురు, బుగ్గలు, పొట్ట మీద చేయి వేసి చూసి వెచ్చగా లేనందుకు సంతోషించింది. అతను జేబులోని జీతం కవర్ తీసి తల్లికి ఇచ్చాడు. ఆమె కవర్లో సొమ్ము క్యాజువల్గా లెక్కించి, ఆయన ఎవరో సమయానికి దేవుళ్లా ఆదుకుని మంచి మందే ఇచ్చారు, ఆయనకు ఫీజు ఇవ్వలేదా అంది. లేదమ్మా, మర్చిపోయాను అన్నాడు కాస్త నొచ్చుకుని. మర్యాదగా ఉండదురా, రేపు వాళ్ళ గొడుగు తిరిగిచ్చేందుకు వెళ్ళినప్పుడు మర్చిపోకుండా ఫీజు ఎంతో వారిని అడిగి ఇవ్వు. వారు మాట్లాడుకుంటున్న సమయంలో గోపీకృష్ణ తండ్రి సర్వోత్తమరావు గారు వచ్చారు. ఆయన ఒక ప్రైవేట్ కంపెనీలో సూపర్వైజర్గా వర్క్ చేసి రిటైర్ అయ్యారు.
వారికి 3 కొడుకులు. పెద్ద కొడుకు సుందర్రావు, రెండోవాడు వెంకటేశ్వర్లు. ఇద్దరికీ పెద్ద చదువులు చెప్పించారు. పెద్దవాడు రాజమండ్రిలో లెక్చరర్, రెండోవాడు విజయవాడలో ఒక కంపెనీలో అసిస్టెంట్ మేనేజర్. ఇద్దరికీ పెళ్ళిళ్ళు అయ్యాయి. వారు తండ్రికి ప్రతి నెల చెరొక 500 పంపుతున్నారు. వారి మూడో కొడుకు గోపీకృష్ణ 10th చదువుతుండగా ఆయన రిటైర్ అయ్యాడు. సర్వోత్తమరావు గారు రిటైర్ అవ్వడానికి నెల రోజుల ముందు ఆయన పెద్ద కొడుకు సుందర్రావు, నాన్నగారు, నాకు కాలేజీకి రాను పోను 10 కిలోమీటర్లు రోజు బస్సుల్లో ప్రయాణం చేయడానికి ఇబ్బందిగా ఉంది. అందువల్ల మోటార్ సైకిల్ కొందాం అనుకున్నా. మీకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందగానే నాకు 50,000 పంపించండి మోటార్ సైకిల్ కొనడానికి అని ఉత్తరం రాశాడు. సొంత కారున్న సూపర్వైజర్లకి మా కంపెనీ వారు నెలకు 2,000 వెహికల్ అలవెన్స్ ఇస్తారు. అందుకని నేను సెకండ్ హ్యాండ్ మారుతి కారు కొందాం అనుకుంటున్నాను. నాకు ₹1,00,000 కావాలి. మీకొచ్చే రిటైర్మెంట్ సొమ్ములోంచి పంపించండి అని వెంకటేశ్వర్లు ఉత్తరం రాశాడు. కొడుకులు రాసిన ఉత్తరాలు చదివి అవాక్కైపోయారు సర్వోత్తమరావు గారు. అదేమిటండి అలా రాశారు వాళ్ళు? గోపీగాడి చదువు ఉంది, ఇంటి ఖర్చు ఉంది, మీదా గవర్నమెంట్ జాబ్ కాదు నెల నెలా పెన్షన్ రావడానికి. వచ్చేది కాస్త వాళ్ళకిస్తే మన పరిస్థితి ఏమిటి అంది కాంతమ్మ. సర్వోత్తమరావు గారు చిరునవ్వు నవ్వి ఊరుకున్నారు. కొడుకులకు సమాధానం రాయలేదు. గత 35 సంవత్సరాలుగా సర్వోత్తమరావు గారు వారు ప్రస్తుతం ఉంటున్న 2 గదుల డాబా ఇంట్లో ఉంటున్నారు. వారు ఆ ఇంటిని సొంత ఇంటి కంటే పదిలంగా చూసుకుంటున్నారు. ఇంటి ఓనర్ హైదరాబాదులో ఉంటున్నాడు. ఆ మధ్యన ఓ పర్యాయం ఆయన వచ్చి, ఇల్లు అమ్మేద్దాం అనుకుంటున్నాను, మీరు చాలా కాలంగా అందులో ఉంటున్నారు కనుక మీకైతే అన్నీ కలిపి 2 లక్షలకు ఇచ్చేస్తాను అన్నాడు. రిటైర్ అయ్యాక సొంత ఇల్లుంటే శేష జీవితం ప్రశాంతంగా గడపవచ్చు అనుకుని సర్వోత్తమరావు గారు ఆయనకొచ్చిన రిటైర్మెంట్ బెనిఫిట్స్ 2.5 లక్షల్లో 2 లక్షలు పెట్టి ఇల్లు కొని దానిని భార్య పేర రాయించి మిగిలిన సొమ్ము ఫిక్స్డ్ డిపాజిట్ చేశారు. భర్త చేసిన పనికి కాంతమ్మ సంతోషంతో ఉక్కిరిబిక్కిరైంది. సర్వోత్తమరావు గారు రిటైర్ అయిన 3వ రోజు ఉదయం ఆయన కొడుకులిద్దరూ భార్యాపిల్లల్ని తీసుకుని వచ్చారు. తల్లికి, తండ్రికి, తమ్ముడికి ఖరీదైన బట్టలు కొని తెచ్చిపెట్టారు. అయితే వచ్చిన సొమ్మంతా వెచ్చించి తండ్రి ఆ పాత ఇల్లు కొన్నందుకు చిందులు వేశారు. తమ అవసరాలకు డబ్బు సర్దుబాటు చేయలేదని కోపగించుకుని వెంటనే తిరుగు ప్రయాణమై వెళ్ళిపోయారు. ప్రతి నెల తండ్రికి పంపుతున్న డబ్బు పంపడం మానివేశారు. కొడుకుల ప్రవర్తనకు కాంతమ్మ ఎంతో బాధపడింది. సర్వోత్తమరావు గారు అంతగా పట్టించుకోలేదు. రోజుకు 3 గంటల పని ఉండే పార్ట్ టైం జాబ్ సంపాదించారు. నెలకు ₹1,200 ఇస్తున్నారు వాళ్ళు. గోపీకృష్ణ 10th క్లాస్లో స్కూల్ ఫస్ట్, జిల్లాలో ఫస్ట్, స్టేట్లో సెకండ్ వచ్చాడు. ఈ శుభవార్త అన్నలిద్దరికీ చెప్పి పై చదువు విషయం వారి సలహా పొందొస్తానన్నాడు. తండ్రి కాదనలేదు. రైలు ఖర్చులు ఇచ్చారు. కాంతమ్మ పిల్లల కోసం తినుబండారాలు చేసి మూటలు కట్టించింది. గోపీకృష్ణకు అన్నలింట ఏమాత్రం ఆదరణ లభించలేదు. నెత్తిమీద అన్ని ఖర్చులుంచుకొని ముందు వెనక చూడకుండా చేతికి అందిన సొమ్మంతా పోసి ఆ పాత కొంప కొని చేతులు దులుపుకుని కూర్చున్నారు. ఆయన్నే అడుగు సలహా అన్నారు. వారి ఎత్తుపొడుపు మాటలకు గోపీకృష్ణ ఏమాత్రం దిగులు చెందలేదు. పై చదువుల విషయం ఇక ఆలోచించలేదు. అతను 10th చదువుతున్నప్పుడే టైపు, షార్ట్ హ్యాండు నేర్చుకున్నాడు. ఫ్రెండ్ ఫాదర్ ద్వారా ఆనందపురం ఫ్యాక్టరీలో నెలకు ₹1,500 జీతం మీద టైపిస్ట్ జాబ్ సంపాదించాడు. 2 ఏళ్లుగా ఉద్యోగం చేస్తున్నాడు గోపీకృష్ణ. విశ్వనాథం గారి గొడుగు వాపస్ చేయడానికి మర్నాడు ఉదయం వారింటికి బయలుదేరాడు గోపీకృష్ణ. కొన్ని అరటిపళ్ళు వారికి ఇవ్వమని అతని తల్లి ఇచ్చింది. అవి వారి పెరటి చెట్టువి. అతను వారింటికి వెళ్ళేసరికి తండ్రి, కూతురు గార్డెన్ వర్క్ చేస్తున్నారు. అతన్ని చూసి శారద ఇంట్లోకి వెళ్ళిపోయింది. విశ్వనాథం గారు చిరునవ్వు నవ్వి చేతులకు కాళ్లకు అంటుకున్న మట్టిని కడుక్కొని, రాబాబు ఎలా ఉంది ఒంట్లో అని కుశల ప్రశ్నలు వేశారు. కులాసాగా ఉందండి, మళ్ళీ జ్వరం రాలేదు అని అరటిపళ్ళు ఆయన చేతిలో ఉంచి నమస్కరించాడు. ఇవెందుకు తెచ్చావు బాబు అన్నారు అభిమానంగా. మా దొడ్లో చెట్టువండి, అమ్మ ఇవ్వమని ఇచ్చింది. విశ్వనాథం గారు గోపీకృష్ణ నాడి మళ్ళీ చూసి, ఇక మందు అవసరం లేదు అన్నారు. శారద టీ తెచ్చిచ్చింది. ఇప్పుడు ఎందుకండి ఇది అన్నాడు మొహమాటంగా.
ఎందుకేంటి, త్రాగడానికి అంది చిరునవ్వుతో. అప్పుడు చూశాడు ఆమె ముఖంలోకి. చురుకైన కళ్ళు, మనిషి ఎంతో నాజూగ్గా అందంగా ఉంది. ఆమె అదే సమయంలో అతని పర్సనాలిటీ అందం చూసి ముగ్ధురాలైంది. అంకుల్, నాకు మంచి మందిచ్చారు, మరి ఫీజు ఇచ్చావుగా అంటూ పక్కనున్న పళ్ళు చూపించి, మరేం వద్దులే అని గోపీకృష్ణ కుటుంబ వివరాలన్నీ అడిగి తెలుసుకుని తృప్తిపడ్డారు. గోపీకృష్ణ తరచూ విశ్వనాథం గారింటికి వెళ్ళి శారదతోనూ ఆయనతోనూ సరదాగా కాసేపు మాట్లాడి వస్తున్నాడు. ఒకరోజు విశ్వనాథం గారు బజార్లో పేవ్మెంట్ మీద కాస్త పరధ్యానంగా నెమ్మదిగా నడుస్తున్నారు. ఇంతలో మారుతి కారు ఒకటి వచ్చి పేవ్మెంట్ పక్కనే ఆగింది. అందులోంచి 28 ఏళ్ల యువకుడు దిగి విశ్వనాథం గారికి ఎదురుగా వచ్చి, నమస్కారం అంకుల్ అన్నాడు. విశ్వనాథం గారు, ఎవరు బాబు మీరు, గుర్తుపట్టలేదు అన్నారు. నేనంకుల్, వినయ్ని, శ్రీపతి గారి అబ్బాయిని. ఏమిటి, శ్రీపతి గారి వినయ్వా? ఎంత వాడివయ్యావు? 20 ఏళ్ళయింది కదూ, గుర్తుపట్టలేదు. ఎక్కడుంటున్నావు, ఏం చేస్తున్నావు? అమ్మా నాన్న బాగున్నారా? అంకుల్, ప్రక్క సందులోనే మా ఆఫీస్ ఉంది, రండి అక్కడ కూర్చుని మాట్లాడుకుందాం అని విశ్వనాథం గారిని కారులో తన ఆఫీస్కు తీసుకుని వెళ్ళాడు వినయ్. ఆఫీసు డెకరేషన్, ఖరీదైన ఫర్నిచర్ చూసి ఆశ్చర్యపోయారు. వారు రూమ్లో అడుగు పెట్టగానే ఫ్యూన్ వచ్చి ఏసీ ఆన్ చేసి వారికి యాపిల్ జ్యూస్ ఇచ్చాడు. అంకుల్, నేను MBA పూర్తి చేసి వచ్చేసరికి ఫాదర్ పోయారు. ఏమిటి, శ్రీపతి గారు? అవును అంకుల్, 1 ఇయర్ అయింది, హార్ట్ అటాక్. మాకు శ్రీపతి ఎంటర్ప్రైజెస్ అని బిజినెస్ ఉంది. దాని హెడ్ ఆఫీసు హైదరాబాద్లో ఉంది. విజయవాడ, గుంటూరులలో బ్రాంచీలున్నాయి. 2 నెలల క్రితం ఈ ఊర్లో ఈ బ్రాంచ్ ఓపెన్ చేశాను. మదర్ హైదరాబాద్లో ఉన్నారు. ఇంత చిన్న వయసులో ఎన్ని బాధ్యతలు మీద పడ్డాయి. మ్యారేజ్ అయిందా? పిల్లలు లేరు అంకుల్, అవలేదు. వారు 1 గంట సేపు పాత విషయాలన్నీ మాట్లాడుకున్నారు. శ్రీపతి గారి బంగ్లా ఎదురింట్లో విశ్వనాథం గారు ఉండేవారు. వినయ్కు 10 నెలల వయసప్పుడు చిన్నపిల్లల జబ్బు చేసింది. శ్రీపతి గారు క్యాంపులో ఉన్నారు. అప్పుడు విశ్వనాథం గారు అతని మూలికా వైద్యంతో నయం చేశారు. ఈ విషయం వినయ్కి ఎన్నో పర్యాయాలు అతని తల్లి విజయలక్ష్మి గారు చెప్పారు. ఆ సంఘటన ద్వారా 2 కుటుంబాలు ఎంతో సన్నిహితమయ్యాయి. సుమారు 10 సంవత్సరాలు వారు ఎంతో స్నేహంగా ఉన్నారు. విశ్వనాథం గారు ట్రాన్స్ఫర్ అయి ఆ ఊరు వదిలి వెళ్తున్నప్పుడు 2 కుటుంబాల వారు కలిసి గ్రూప్ ఫోటో తీయించుకున్నారు. దాని కాపీ ఒకటి వినయ్ టేబుల్ మీద చక్కటి ఫ్రేమ్ కట్టించుంది. వినయ్ విశ్వనాథం గారి ఎక్కడో అడిగి తెలుసుకుని, పదండి అంకుల్, నేను అటే పని మీద వెళ్తున్నాను, మిమ్మల్ని ఇంటి వద్ద దింపి అటు వెళ్తాను అని అతనిని తీసుకుని బయలుదేరాడు. ఇంటి ముందు మారుతి కారు ఆగడం, అందులోంచి తండ్రి దిగడం చూసి ఆశ్చర్యపడి ఎదురు వెళ్ళబోయి తండ్రితో నవ్వుతూ వస్తున్న యువకుడిని చూసి ఆగిపోయింది శారద. అమ్మా శారదా, ఎవరనుకున్నావితను? వినయ్, శ్రీపతి అంకుల్ గారి అబ్బాయి అన్నారు ఆనందం పట్టలేక. నమస్కారం అని మన ఇంట్లో గ్రూప్ ఫోటోలో. అవునమ్మా, అతనే బాబు, మా అమ్మాయి శారద. వారి చూపులు క్షణకాలం కలుసుకున్నాయి. శారద సిగ్గుతో ముడుచుకొని కాఫీ తెస్తాను అని లోనికి వెళ్ళబోయింది. అది కాఫీ టీ తీసుకునే టైం కాదని వినయ్ ఆమెను వారించాడు. ఈ మారు వచ్చినప్పుడు మీ ఆతిథ్యం స్వీకరిస్తాను అని అన్నట్లు అంకుల్, మీ దృష్టిలో మన వాళ్ళ అబ్బాయి నమ్మదగినవాడు, చురుకైనవాడు, నెమ్మదస్తుడు, టైపింగ్ తెలిసినవాడు ఎవరైనా ఉన్నారా? ఇక్కడ మా ఆఫీసులో డిప్యూటీ సేల్స్ మేనేజర్ పనిచేయటానికి అన్నాడు వినయ్. విశ్వనాథం గారు ఆలోచించే లోపల శారద గోపీకృష్ణ గురించి చెప్పింది. నువ్వు చెప్పిన క్వాలిటీస్ అన్నీ ఉన్న కుర్రాడు గోపీకృష్ణ ఉన్నాడు బాబు అన్నారు. రేపు ఉదయం 10 గంటలకు నన్ను కలవమనండి అని తన విజిటింగ్ కార్డు ఇచ్చి వెళ్ళిపోయాడు. వినయ్ జాబ్ ఇస్తానన్న సంగతి చెప్పి మర్నాడు ఉదయం 10 గంటలకు విశ్వనాథం గారు స్వయంగా గోపీకృష్ణను తీసుకుని వెళ్ళి వినయ్కి పరిచయం చేశారు. గోపీకృష్ణ పర్సనాలిటీ, సర్టిఫికేట్స్ అవి చూసి 3 లెటర్స్ డిక్టేట్ చేసి టైప్ చేసి తీసుకొని రమ్మన్నాడు వినయ్. అతను లెటర్స్ టైప్ చేసి తీసుకుని వచ్చాడు. వర్క్ ఎంతో నీట్గా ఉంది. వినయ్ టేబుల్ డ్రాయర్లోంచి లెటర్ తీసి విశ్వనాథం గారికి ఇచ్చి, చూడండి అంకుల్ అన్నాడు. విశ్వనాథం గారు లెటర్ అందుకొని చదివారు. అతని కళ్ళు ఆనందంతో మెలమెలా మెరిశాయి. అది గోపీకృష్ణను నెలకు 4,000 రూపాయల జీతం మీద డిప్యూటీ సేల్స్ మేనేజర్గా అపాయింట్ చేసినట్లు ఆర్డర్.
గోపీకృష్ణ ఆనందానికి అవధులు లేవు. జాయినింగ్ రిపోర్ట్ వెంటనే రాసిచ్చాడు. అతడిని వినయ్ మిగిలిన స్టాఫ్కు పరిచయం చేశాడు. ఆఫీస్ వారు గోపీకృష్ణ ఇంటికి సెల్యులర్ ఫోను, ఆఫీస్ వర్క్కు జీపు ఇచ్చారు. తండ్రి చేస్తున్న పార్ట్ టైం జాబ్ మానిపించి రెస్ట్ తీసుకోమన్నాడు. కాంతమ్మ గారికి తెల్లవారకుండానే వంట చేసి క్యారేజ్ సర్దాల్సిన బాధ తప్పింది. 10 గంటలకు టిఫిన్ చేసి ఆఫీస్కు వెళ్ళి 1 గంటకొచ్చి భోజనం చేస్తున్నాడు. చేతిలో జీపు ఉంది, నీడపట్టున ఉద్యోగం. గోపీకృష్ణ ఇప్పుడు ఎంతో అందంగా, హోందాగా, హుషారుగా కనిపిస్తున్నాడు. అదే విషయం విశ్వనాథం గారు, శారద అన్నారు. మరిదికి మంచి ఉద్యోగం, పెద్ద జీతం, హోదా వచ్చిందని తెలియగానే గోపీకృష్ణ వదినల మనసుల్లో చక్కటి ఆలోచనలు వచ్చాయి. పెద్ద వదిన చెల్లెలు నీలిమ హోమ్ సైన్స్లో డిగ్రీ పుచ్చుకుంది. చెల్లెల్ని వెంట తీసుకుని పెద్ద కోడలు హఠాత్తుగా రావడంతో కాంతమ్మ విస్తుపోయింది. మిమ్మల్ని చూడాలనిపించింది, ఆయనకు సెలవు లేదన్నారు. మా చెల్లెలు ఖాళీగా ఉంది, తోడుగా తీసుకుని బయలుదేరి వచ్చాను అంది లౌక్యంగా. నీలిమ ఎంతో గడుసైన పిల్ల. గుమ్మంలో అడుగు పెట్టగానే, అత్తయ్య, పెద్దవారు, మీరు అలా కూర్చోండి అని కాంతమ్మ చేతిలో పని అందుకుని చకచకా చేస్తోంది. అత్తయ్య, మన గోపికి నీలిమని చేసుకుంటే బాగుంటుంది అని మీ అబ్బాయి చెప్పమన్నారు. అంతేకాదు, మనలో మనకు ఫార్మాలిటీస్ ఏమిటి, నీలిమని తీసుకుని వెళ్ళు, అమ్మకు హెల్ప్గా ఉంటుంది అని పంపించారు అంది. గోపిని అడిగిన తర్వాత చెప్తాము అన్నారు. మరో వారం రోజుల తర్వాత వెంకటేశ్వర్లు, భార్య, ఆమె పినతండ్రి వచ్చారు. రెండో కొడుకు పినమామగారి అమ్మాయి చంద్రవదనను గోపికి చేసుకోమన్నాడు. పిల్ల ఫోటో తెచ్చి చూపి, అమ్మాయి మంచి అందగత్తెని, డిగ్రీ చదువుతోందని, కట్నం ఘనంగా ఇస్తారని చెప్పాడు. అబ్బాయి ఉద్యోగం 2 నెలల్లో పర్మనెంట్ అవుతుంది, ఆ తరువాత పెళ్లి విషయంలో ఆలోచిస్తానన్నాడని చెప్పారు. గోపికి చంద్రవదనను చేసుకోమని పలుమార్లు తండ్రిని హెచ్చరించి వెళ్ళాడు వెంకటేశ్వర్లు. సర్వోత్తమరావు, కాంతమ్మగారులు గొప్ప ఇరకాటంలో పడ్డారు. 2 పిల్లలు అందచందాలలో సమానులే. ఇరువురు ఎంతో దగ్గరవారే. ఎవరినీ అవుననలేరు, కాదనలేరు. గోపీకృష్ణను ఎన్ని పర్యాయాలు అడిగినా అతడు మీ ఇష్టం అని తప్పించుకుంటున్నాడు. గోపీకృష్ణ పెళ్లి విషయంలో ఇంట్లో జరుగుతున్న డ్రామా ఎంతో గొప్పగా వర్ణించి విశ్వనాథం గారికి, శారదకు చెప్పాడు. మీ అమ్మగారు, నాన్నగారు ఎంతో లోతు ఆలోచన గలవారు బాబు. వారి ఆలోచన సరైందే. కోడలు అత్తమామలను గౌరవించాలని, సేవ చెయ్యాలని ప్రతివారు కోరుకునేది. అయితే జీవితం పంచుకోబోయేది నీవు కదా, నీ అభిరుచి ఏమిటో వారు తెలుసుకోవాలి, లేదా నువ్వే చెప్పాలి. ఇంతకు నువ్వెవరిని అని ఇంకా ఏమో చెప్పబోయారు విశ్వనాథం గారు. నాన్నగారు, ఈ విషయం అతని పర్సనల్ మ్యాటర్, అంతేకాదు కుటుంబ సమస్య. మీరు జోక్యం కలిగించుకోవడం మంచిది కాదు అని తండ్రిని మందలించింది శారద. మర్నాడు ఉదయం గోపీకృష్ణ ఆఫీస్కు వెళ్ళి అక్కడి వాతావరణంలో ఎంతో మార్పు గమనించాడు. బాస్ రూమ్లో నుంచి బయటకు వచ్చిన రీజనల్ మేనేజర్ అశ్వపతి గారిని చూసి విష్ చేశాడు. కమాన్ గోపీకృష్ణ, మీకోసమే వెయిట్ చేస్తున్నా అని అతడిని బాస్ రూమ్లోనికి తీసుకుని వెళ్ళారు. బాస్ రూమ్లో అడుగుపెట్టిన గోపీకృష్ణ షాక్ అయ్యాడు. బాస్ సీట్లో కూర్చుని శారద చెక్కుల మీద సంతకాలు చేస్తోంది. ఎదురుగా క్యాషియర్ పున్నారావు నిల్చునున్నాడు. అతను షాక్లోంచి తేరుకోక మునిపే, మేడం, ఇతను గోపీకృష్ణ, డిప్యూటీ సేల్స్ మేనేజర్. వారు మిస్ శారద, చీఫ్ ఎగ్జిక్యూటివ్ అని ఇంట్రడ్యూస్ చేశారు. గోపీకృష్ణ అప్రయత్నంగా చేతులు జోడించి నమస్కరించి అశ్వపతి గారితో బయటకు వచ్చాడు. మేడం గారికి ఈ పోస్టు 4 నెలల క్రితమే మన ఎండీ గారు ఆఫర్ చేశారు. అయితే ఏవో పర్సనల్ రీజన్స్ వల్ల మేడం గారు ఇన్నాళ్ళు పెండింగ్లో ఉంచి ఈరోజే డిసైడ్ చేసి జాయిన్ అయ్యారు. అంతేకాదు, మేడం గారు మన ఎండీ గారికి కాబోయే భార్య. ఆ విషయం కూడా ఈరోజే డిసైడ్ అయింది అన్న అశ్వపతి గారి మాటలకు గోపీకృష్ణ కళ్ళు చీకట్లు కమ్మాయి. కథ పేరు అపరాజిత. రచించిన వారు రావి ఎన్ అవధాని గారు. విన్నారు కదండి. మరి ఈ కథ మీకు నచ్చిందా? నచ్చినట్టయితే లైక్ చేసి మరో 4గురికి షేర్ చేయండి. అలాగే ఈ కథ పైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియజేస్తారు కదా. మరి ఇంత మంచి కథను మనకు అందించిన రైటర్ గారికి మనందరి తరపున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇటువంటి మంచి మంచి కథల కోసం
కొత్త వాళ్ళు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు మరో మంచి కథతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు ఉంటానండి.